హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో మీకోసం ఇంకొక మంచి హౌస్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది వచ్చేసి వెరీ నియర్ టు పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఈ హౌస్లో మనకి కంప్లీట్గా ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా, ఫ్యాన్స్, లైట్స్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో రేట్స్ అని డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి హౌస్ ముందు ఎంట్రన్స్ అనమాట. సో మనకి మెయిన్ డోర్ ముందు సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి పైన ఎలివేషన్ ముందర చూస్తే మనకి ఇలా WPC ఫోమ్ షీట్ తో నీట్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక స్టెప్స్ దగ్గర ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో వాష్రూమ్ హౌస్ కనెక్ట్ కాకుండా ఇలా స్టెప్స్ కింద ఇలా సైడ్ అయితే వాస్తు ప్రకారం అయితే పెట్టడం జరిగింది. సో లేట్ చేయకుండా హౌస్ లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ డోర్ అనమాట. సో మంచి డిజైన్ డోర్ అండ్ హ్యాండ్ లాక్ కూడా మీరు చూడొచ్చు. సో డోర్ లాక్స్ ఇలా అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా ప్రీమియం అయితే ఉంది. సో హౌస్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీకు ఈ వీడియో ఫాస్ట్ చూపించేస్తాను, ల్యాక్ చేయను. సో ఫాస్ట్ కంప్లీట్గా చూడేసేయండి. సో మనకి మెయిన్ డోర్ నుంచి ఇలా ఎంట్రీ కాగానే మనకి ఇలా ప్లేస్ అయితే ఉంటుంది. కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా అయితే యూజ్ అవుద్ది. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ అండ్ ఇక్కడ కాలింగ్ బెల్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయండి ఎంట్రన్స్ ఇలా. అండ్ మనకి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ కూడా ఎంట్రన్స్ మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఒకసారి లైట్స్ వేసి చూపించేస్తాను. సో ఇదేదైతే ఉందో మనకి ప్రొఫైల్ లైటింగ్ అనమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం ఇంతకుముందు ఒకసారి నేను కబోర్డ్స్ చేపించిన ఇంట్లో ఓనర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, అక్కడ టీవీ యూనిట్లో అయితే చేపించడం జరిగింది. సో ఇక్కడ అయితే ఇది నీట్గా ఇలా చేపించడం జరిగింది. ఇంట్లో మనకి చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇలా వచ్చేస్తే ఎంట్రన్స్ లోనే ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఫ్యాన్స్, లైట్స్. అండ్ మనకి ఇంతకుముందు మనం చూస్తుంటే మనకి బిల్డర్స్ ఏమైతుందంటే మనకి ఇక్కడ POP లైట్స్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బార్ లైట్లు కూడా ఇచ్చేస్తున్నారు, అదే LED లైట్స్. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ చూస్తున్నారు కదా, సో 3 స్లైడింగ్ డోర్స్. సో పెయింటింగ్ కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో ఇవైతే చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది, కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అక్కడ ఒక ప్లేస్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ సుంచు మీద కూడా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. ఇక్కడ AC పాయింట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కంపెనీ యొక్క షింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. షవర్ అండ్ మనకి సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు గీజర్స్ కోసం. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మనం ఇప్పుడు హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తాం. సో ఇదైతే చూసినది ప్రొఫైల్ అయితే చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. అండ్ ఇలా మూలకి ముందుకు వచ్చేస్తే సో మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్ డోర్ అయితే ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో. ఇక్కడ హాల్లోనే హ్యాండ్ వాష్ ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ సీ దిస్ హాల్లో కూడా మనకి జూమర్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళైతే మనకి. అండ్ ఇక్కడ సో ఇదంతా లైటింగ్, POP ఎవ్రీథింగ్. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ టీవీ యూనిట్ అనమాట. సో చాలా మంచిగా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఈ ప్రొఫైల్ హ్యాండిల్స్తో మనకి ఇలా మిర్రర్ అయితే పెట్టడం జరిగింది. సో ఇదైతే చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఓనర్ అయితే ఎవరైతే ఉండి చేయించుకుంటారో, ఈవెన్ మనం ఉండి చేయించినా ఇలానే డిజైన్ చేయించడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్. సో ఇది ప్రొఫైల్ లైటింగ్ అనమాట. మామూలుగా అంటే ఇక్కడ అక్కడ వాడేది వేరే అవుతుంది. పైన మీకు బ్లూ కలర్ షేడ్లో కనిపిస్తుంది కదా, సో అది డిఫరెంట్ అయిపోతుంది. అండ్ ఈ లైట్ వచ్చేసి ఇది డిఫరెంట్ అనమాట. సో ఇది వచ్చేసి హాల్ మంచి స్పేసియస్గా అయితే ఉంది. సో ఇది చూడొచ్చు మీరు లాంగ్ స్టార్ట్లో. ఇప్పుడు ఆర్చ్ చూపించాను కదా మీకు, ఆర్చ్ దగ్గర కెమెరా అయితే ఉంది. అండ్ మనకి హాల్లో కూడా 2 ఫ్యాన్స్. సో దీనికి వారంటీ కూడా ఉంది ఫ్యాన్స్కి. మనకి వాళ్ళు వారంటీ కూడా కార్డ్స్ ఇస్తారు ఎవరైతే కొంటే, అదనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో మనకి ఇలా పూజ రూమ్కి స్పేస్ అయితే ఇలా ప్రొవైడ్ జరిగింది. అండ్ కిచెన్ మనకి పూజ రూమ్ కనెక్షన్ అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్తో ఒక ఆర్చ్ డిజైన్ అయితే చేయించడం అయితే జరిగింది. ఇక్కడ లైట్స్. సో దీనికి కూడా ఇలా ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ మనం ఇలా వచ్చేస్తే కబోర్డ్స్ చూడొచ్చు. కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ కలరింగ్ కూడా చాలా ప్రీమియం అయితే ఉంది, గుడ్ లుకింగ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ప్రొఫైల్ హ్యాండిల్స్తో అయితే పెట్టడం జరిగింది. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది ప్రొఫైల్ హ్యాండిల్ మనకి చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే ఉంటుంది. అంటే మనకి కిచెన్ని చాలా ఎక్కువ ఇది మనకి నాయిస్ క్యాన్సిల్ అనమాట. సో ఆటోమేటిక్ డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి గ్లాస్తో ఇలా ప్రొవైడ్, అది చిన్న పెట్టుకోవడానికి అక్కడ హోల్ ఏది పెట్టారో కబోర్డ్కి, అది చిమ్ని పెట్టుకుంటే మనకి దానిలోంచి ఇలా ఆ పైప్ ఉంటుంది కదా, అలా తీసి పెట్టడానికి అయితే అదైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా చాలా గుడ్ లుకింగ్ అయితే. మనకి కిచెన్లో కూడా POP చేయించడం జరిగింది. అండ్ ఒక ఫ్యాన్కి కూడా మనకి ఇక్కడైతే అది సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు.
సో ఇదైతే చూస్తున్నారో మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉంటుంది అనమాట. మనకి డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి దాని వెనుకలో ఇలా కబోర్డ్స్ అయితే సెల్ఫ్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ మనకి కింది సైడ్ డ్రాస్ అయితే ఇలా ఉంటాయి. సో ఇదన్నమాట, ఇది మనకి డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ రూమ్లో మనకి ఇలా లైట్స్ కూడా డిజైన్ పిఓపి లైట్స్ లాగా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం. అండ్ మనకి ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ సీ దిస్, మనకి ఇక్కడ పిస్తా కలర్, ఇంతకుముందు మనం కబోర్డ్స్ చేయించినప్పుడు ఈ కలర్ని అయితే వాడడం అయితే జరిగింది. సో మనకి దీనికి ఇక్కడ ఇది కలర్ అనేది మాస్టర్ బెడ్రూమ్లో అయితే యూజ్ చేశారు. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ పైన కూడా మనకి సెల్ఫ్స్ కూడా ఇలా కబోర్డ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది మనకు ఒకటి చిన్న టేబుల్, స్టడీ టేబుల్ లాగానో దేనికో అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది, ప్రతి బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్. అండ్ మనకి అక్కడ పైన వచ్చేసి ఏసీ పాయింట్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి బెడ్రూమ్లో మనకి ఫ్యాన్స్, హాల్లో 2 ఫ్యాన్స్ అండ్ సిట్అవుట్ ఏరియాలో ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి హౌస్కి యూ షేప్లో అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుంది, అంటే కంపౌండ్ అయితే యూ షేప్లో అయితే ఉంటుంది. ఈ డోర్స్ కూడా ఆ బెడ్రూమ్స్కి వాడిన డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఒకసారి మీరు చూసి నచ్చింది ఈ వీడియో అంటే ఒకసారి చూస్తే రియాలిటీలో నచ్చిందంటే రేట్స్ అని మాట్లాడు. హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారనుకుంటాను. అండ్ మనకి ఇది వచ్చేస్తే వెరీ నియర్ టు పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో చెక్ పోస్ట్ కూడా చాలా దగ్గర, ఇక్కడ నుంచి మనకు ఒక 4 కిలోమీటర్స్ అయితే చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, అంత కూడా ఉండదు. అండ్ డిమార్ట్ ఏదైతే ఉందో చెక్ పోస్ట్ డిమార్ట్ ఒక 3 కిలోమీటర్స్లో చెక్ పోస్ట్ డిమార్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి హౌస్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ మనకి కొంచెం ప్లేస్ కార్ పార్కింగ్ కూడా ప్లేస్ అయితే ఉంటుంది హౌస్ ముందర. అండ్ ఇది ఏదైతే ఉందో హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 26x42 అనమాట. మనకి ఎగ్జాక్ట్గా 2.5 సెంట్స్ అయితే ఉంటుంది. 2.5 సెంట్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది విత్ 2 BHK అండ్ అలాంగ్ విత్ కంప్లీట్ ఫర్నిచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన సోఫాలు, ఫ్రిడ్జ్లు ఇవి తప్ప మిగతా అన్ని ఎవ్రీథింగ్ కస్టమర్ వచ్చి రెడీ టు ఆక్యుపై అంటారు కదా. సో ఎగ్జాక్ట్ మీనింగ్ ఇదనమాట. సో ఫ్యాన్స్ కూడా ఫిట్ చేయడం అయితే జరిగింది. అండ్ కంప్లీట్గా మనకి కబోర్డ్స్ కూడా చాలా గ్రాండ్, మంచి గ్రీన్ ప్యానెల్ ఏదైతే ఇవైతే ఉంది గ్రీన్ వుడ్, నేనైతే ఈ కబోర్డ్స్ అవి చేసేటప్పుడు అయితే చూడడం అయితే జరిగింది. సో గ్రీన్ ప్యానెల్ యూజ్ చేసి మనకి ఈ యొక్క కబోర్డ్స్ చేయడం అయితే జరిగింది. సో వాటర్ ప్రూఫింగ్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ లాంగ్ లాస్టింగ్ కూడా వస్తాయి అనమాట. సో ఇదనమాట హౌస్ యొక్క ఓవర్వ్యూ. అండ్ మనకి ఇక్కడ బోర్ వాటర్ అయితే పడ్డది, బోరు సంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగితే. ప్రజెంట్ మున్సిపల్ వాటర్ అయితే రాలేదు. సో మున్సిపల్ వాటర్ వచ్చిందంటే నేనైతే మెన్షన్ చేశాను, ప్రజెంట్ అయితే మున్సిపల్ వాటర్ అయితే రాలేదు. సో ఫ్యూచర్లో ఇక్కడ మున్సిపల్ వాటర్ అయితే వచ్చింది. మున్సిపల్ వాటర్ అయితే లేదు, ఫ్యూ డేస్లో ఫ్యూ ఇయర్స్, 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా ఒక రేట్ చెప్తే ఆ లోపు రాకపోతే బాగుండదు అనమాట. అదనమాట. ఇంకొచ్చి ఏంటి అంటే హౌస్ ముందు కొంచెం పార్కింగ్ అయితే ఏరియా అయితే ఉంటుంది, రోడ్ కాకుండా కొంచెం పార్కింగ్కి ప్లేస్ అయితే వదలడం అయితే జరిగింది అనమాట. సో ప్రైజింగ్ విషయానికి వచ్చేసి మనకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 64 lakhs చెప్తున్నారు. 64 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో రేట్ చెప్తారు, మనకి నెగోషియబుల్ అయితే మ్యాండటరీ ఉంటుంది. వాళ్ళు ఏదైతే రేట్ చెప్పారో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ని మనం వచ్చి చూసి లోన్ ద్వారా వెళ్తున్నామా, నెట్ క్యాష్ వెళ్తున్నామా, దాని ప్రకారం కూడా మనకి డిస్కౌంట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట ఇలా ఈ రోజు హౌస్ వీడియో. సో చెప్పాను కదా 64 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరకు వచ్చేసింది సేల్కి. సో అండ్ వీడియో క్లోజ్ చేయడం ముందు మెయిన్ ఒక 4 పాయింట్స్ రెగ్యులర్గా నేను మెన్షన్ చేస్తాను. సో దాన్ని కూడా చూడండి. అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే, సో మనం వచ్చేసి కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్లో రియల్ ఎస్టేట్ మెయిన్, అండ్ మనం రియల్ ఎస్టేట్ చేస్తాము. ఈవెంట్ కూడా నేను ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాను, అంటే రాయలసీమ ఈవెంట్స్ అని మనకి ఈవెంట్ డెకరేషన్ కూడా ఉంది. అండ్ ఇంటీరియర్ కబోర్డ్స్ వర్క్. సో ఇప్పుడు ఇలా ఉన్నాయి ఈ కబోర్డ్స్ కూడా మనం కాంటాక్ట్ తీసుకొని చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మనం మీకు చెప్పిన ఇంతకుముందు కూడా మంచి కన్స్ట్రక్షన్స్ వస్తే కూడా చేద్దామని చెప్పడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవైతే మెన్షన్స్ 1, 2, 3 పాయింట్స్ అయితే ఇవైతే ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఇంకోటి ఏంటంటే, నేను రియల్ ఎస్టేట్లో కర్నూలు హబ్లో ఎవరితో టైప్ అయితే లేను. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సో కైండ్లీ నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు నన్ను అయితే కన్సిడర్ చేయండి. నేను మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ఇప్పించి మీకు హౌస్ అయితే మీరు ఒక హౌస్ ఓనర్ అయ్యేలాగైతే నేను అయితే చూస్తాను అనమాట. అదొక పాయింట్. ఇంకా మిగతాది వేరే ఏజెంట్స్ అయితే కాల్ చేయకండి. సో అదంతా నేను వేరే వాళ్ళతో మాట్లాడంత ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దాంట్లో. సో అందుకే నేను వేరే ఏజెంట్స్ ఎవరితో టైప్ అయ్యే ఉద్దేశం అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ నన్ను కన్సిడర్ చేయండి. ఇంకా మీకు నెగోషియబుల్ ఎవ్రీథింగ్ డిస్కౌంట్స్ అయితే మ్యాండటరీగా చేపిస్తాను. అండ్ ఎవరైనా హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ సేల్ చేయాలనుకుంటే, బిల్డర్స్ కానీ లైక్ ఏదైనా డెవలపర్స్ ఎవరైనా డెవలప్ చేస్తున్నా కానీ, సో మీరు నన్ను కాంటాక్ట్ చేసినా నేనైతే మార్కెటింగ్ చేసేది సేల్ చేపిస్తాను. సో కంప్లీట్ బేస్డ్ ఆన్ కమిషన్ అనమాట. ఇంకా మనం వీడియో తీసుకోవడానికి ఇంకా ఏమైతే ఉండదు, ఎందుకంటే మనం సేల్ చేసిన తర్వాత కమిషన్ అయితే
మ్యాండటరీగా అయితే ఉంటుంది అనమాట. అది ఇంకోటి ఏంటంటే ఎవరైనా చెక్ పోస్ట్ సైడ్ ఎవరైనా ప్లాట్లు సేల్ చేయాలనుకుంటే కంపల్సరీ నేను కన్సిడర్ చేయండి. కస్టమర్స్ చాలా మంది చెక్ పోస్ట్ సైడ్ ప్లాట్స్ అని అడుగుతున్నారు. ఎవరైనా అమ్మాలనుకుంటే నన్ను కన్సిడర్ చేస్తే పార్టీస్ అయితే ఉన్నారన్నమాట కొనడానికి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ. మీరు ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ లాస్ట్ వీక్లో వీడియోలు డిలే అయింది. సో బట్ ఇప్పుడు ఏమైందంటే కొంచెం వేరే హౌస్ సేల్ డీల్లో కొంచెం లేట్ అయిపోయింది. అందుకు డిలే చేశాను వీడియో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఉందో, సో ఇప్పుడు నుంచి మన దాంట్లో వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే వస్తుంటాయి. రిపీటెడ్గా కూడా పెడదామని అయితే ప్లాన్ చేస్తున్నాం హౌస్ సేల్స్ వీడియోస్. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చింటారు, వాళ్ళ హౌస్ వీడియో చూడకుండా ఉంటారు. సో రిపీటెడ్గా అయితే సేల్ అయితే, ఎందుకంటే మనం ఈ హౌస్ ఏం చేస్తామంటే, సో మనం ఒక చిన్న ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామంటేనే మల్టిపుల్ టైమ్స్ మార్కెటింగ్ చేస్తాం. సో ఐఎమ్ డీలింగ్ విత్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనమాట. సో 64 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000. సో దిస్ ఈజ్ నాట్ ఏ జోక్ అనమాట. సో నేను మల్టిపుల్ టైమ్స్ 3-4 టైమ్స్ 10 టైమ్స్ చేసిన దానికైతే వర్త్ అన్నట్టు దానికైతే వర్త్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ వీడియో ఇక్కడ మీకు ఒక క్లిప్ చూపిస్తున్నాం కదా, అది వచ్చేసి 3 years ఓల్డ్ హౌస్ అనమాట. 3 years ఓల్డ్ హౌస్. సో మనకి కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఓనర్స్ ఉన్నారు. సో వాళ్ళైతే సేల్ చేయడం జరిగింది. వీడియో లింక్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏదైతే రేట్ చెప్పినారో అదైతే ఫిక్స్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీరు వీడియో చూసి నచ్చింది అనుకుని, అది ఎందుకంటే మనకి కల్లూరు రాజభోజనం ఉంది కదా, క్వైట్ దానికి దగ్గరలో అయితే ఉంటుంది. ఎక్కువ హైవే కూడా చాలా డిస్టెన్స్ అయితే లేదు. ఇంకా సిటీలోనే నిర్మల్ నగర్ బ్యాక్ సైడ్ అనుకోండి, ఇంకా అంతే అనమాట. సో అది అనమాట ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు హబ్ వీడియోస్. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. మేము ముందుకు మళ్ళీ వీడియో తీసుకొచ్చేసాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.